వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఆ పార్టీ అధినేత అయినా సరే ప్రజల వద్దకు వెళ్ళొచ్చు, ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చు, ఆ సమస్యల కోసం పోరాటం చేయొచ్చు. ఆ పోరాటం ఏ విధంగా ఉండాలంటే శాంతియుతంగా ఉండాలి. హింసని ప్రేరేపించకుండా ఉండేలాగా రాజకీయ నాయకుల యొక్క పోరాటాలు, నిరసనలు ఉండాలి. ఎందుకంటే హింసని ప్రేరేపించే విధంగా కనుక వారు ఉంటే ఖచ్చితంగా మరి వారికి అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో మరి వారు కూడా అదే స్థాయిలో వీరి మీద పోరాటానికి సిద్ధమవుతారు. దాని ద్వారా సమాజంలో విద్వేషాలు, అదేవిధంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈరోజు పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టూర్ జరిగింది. అయితే ఆ టూర్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి పల్నాడు జిల్లాకు చెందినటువంటి నాగమల్లేశ్వరం అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆయన ఎన్నికలకు ముందు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందని చెప్పేసి బెట్టింగులు పెట్టారంట. ఆ బెట్టింగులు పెట్టిన ప్రక్రియలో ఏదైతే ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత మరి అందరూ కూడా ఒత్తిడి చేసి, ఎవరైతే మరి ఈయన ఎవరి మీద అయితే బెట్టింగ్లు పెట్టారో వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఒత్తిడి చేసి వాళ్ళ ఇంటి మీదకి వచ్చే క్రమంలో మరి నాగమల్లేశ్వరరావు గారి తండ్రి గారే ఆయన్ని కొన్నాళ్ళ పాటు ఇక్కడ కాదు అని చెప్పేసి గుంటూరులో ఉండమని చెప్పేసి పంపించారంట. సో అక్కడ గుంటూరులో ఉన్నప్పుడు వారి సోదరుడు ఆయనకి మధ్య ఒక వివాదం నడిచింది. ఆ తర్వాత ఆయన గుంటూరులో మరి పురుగుల మందు దాగి చనిపోయాడు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట. సాక్షాత్తు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారే చెప్తున్నటువంటి మాట ఇది. సో ఆ కార్యకర్త చావుకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి పార్టీలకు కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే తన సర్వే సంస్థల్ని కొంతమందితోటి తామే గెలుస్తామని చెప్పి చెప్పించడం వల్ల తమ కార్యకర్తలు అత్యాశకు పోయి డబ్బులు వస్తాయని చెప్పేసి బెట్టింగులు పెట్టుకొని వారు కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకున్నారు, వారు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని చెప్పి టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పోలీసులు హింసించడం వల్ల, టీడీపీ కార్యకర్తలు ఇంటికి బెదిరించడం వల్ల నాగమల్లేశ్వరరావు గారు మరి సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నాగమల్లేశ్వరరావు గారు చనిపోయారు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విగ్రహావిష్కరణకి పల్నాడు జిల్లా వెళ్ళారు. సో ఆ క్రమంలో పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వాహనం అయితే మరి ఒక వృద్ధుడిని గుద్దినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మరి ప్రాణాలు విడిచిన పరిస్థితి కూడా ఉంది. సో ఇది జరుగుతున్నటువంటిది. అయితే దీనికి సంబంధించి చూస్తే ఈ యొక్క పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన సంబంధించి చాలామంది కార్యకర్తలు మరి శాంతి భద్రతలకి విఘాతం కలిగే విధంగా వారి యొక్క చేష్టలు, వారి యొక్క చర్యలు ఉన్నాయి. ఒకసారి కనుక మనం చూస్తే రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు చూసారా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అధికారంలోకి వస్తుంది, మేము రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు పెడతామని చెప్పేసి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎంత ధైర్యంగా రాజారెడ్డి గారి ఫోటో, అంటే రాజారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు, జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు, ఒక ఫ్యాక్షన్ లీడర్ ఆయన ఫ్యాక్షన్ లీడర్. పులివెందులకు అప్పట్లో సర్పంచ్గా పనిచేశారు. అదేవిధంగా ఆ పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఫ్యాక్షన్ లీడర్గా ఎదిగాడు ఆయన. అదేవిధంగా ఎంతోమందిని ఆయన చంపాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా అదే ఫ్యాక్షన్లో మరణించాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడనే విధంగా రాజారెడ్డి గారు కత్తి పట్టుకొని ఫ్యాక్షన్ నడిపారు. అదే కత్తులకు ఆయన బలైపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అది చరిత్ర, దాన్ని ఎవరో మార్చలేరు. మరి అలాంటి రాజారెడ్డి గారి ఫోటో చూపిస్తూ వైఎస్ రాజారెడ్డి గారి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలవుతుందని చెప్పేసి ఒక కార్యకర్త ఇంత బహిరంగంగా మరి ప్లకార్డు పట్టుకొని మరి ఈ విధంగా చూపిస్తున్నాడంటే ఇది ఎంత దుర్మార్గం ఇది. అంటే ఇలాంటి వాళ్ళను కనీసం నిలువరించేటువంటి మరి పని కూడా చేయలేకపోతా ఉన్నారా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ? అంటే దీనివల్ల శాంతి భద్రతలు ఏ స్థాయిలో మరి విఘాతం కలుగుతాయని చెప్పేసి కనీసం ఆలోచించలేకపోయారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఈ విధంగా కార్యకర్తలను ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా ఫ్లెక్సీలు కూడా అక్కడ చూస్తే 2029లో వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేయటం, ఫ్లెక్సీలు కూడా అక్కడ కట్టి రప్ప నరుకుతామని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టడం, అది అంటే మానసికంగా వాళ్ళ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయికి వారు మానసికంగా దిగజారిపోయారు అని చెప్పేసి డిస్కస్ చేయడానికి ఈ యొక్క ఇలాంటి కార్యకర్తల చేతిలో ఉన్నటువంటి ఈ ప్లకార్డులే ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే మీరు పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం మీరు మొదలు పెడతా ఉంటే అవతల పార్టీలోళ్ళు చేతులు గాజులు వేసుకొని కూర్చుంటారా ఏంటి? రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి?
సో రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్టు, అది అందరికీ తెలిసిందే. సో ఆయన చాలామందిని ఆయన చంపాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పులివెందుల్లో చుట్టుపక్కల చాలామంది ఆయన మీద ఆరోపణలు ఇప్పటికీ చేస్తారు. ఆయన చాలామందిని బలిగా ఉన్నారు అని చెప్పేసి, చాలామందిని చంపాడు అని చెప్పేసి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అదేవిధంగా ఆయన చనిపోయింది కూడా ఫ్యాక్షన్లోనే. ఆయన కూడా మరొకరి చేతిలో అత్యంత దారుణంగా కిరాతకంగా నరకబడ్డాడు. రాజారెడ్డి గారు కూడా ఆయన ప్రత్యర్థుల చేతిలో దారుణంగా చచ్చిపోయినటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. సో కాబట్టి ఏం మెసేజ్ ఇస్తున్నారు? రాజారెడ్డి గారు రాజ్యాంగం మేము అమలు చేస్తామంటే అంటే చూస్తూ ఊరుకుంటారా? సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? ఇలాంటి కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కార్యకర్తలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలి. ఏంటిది ఇంత దుర్మార్గం ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం అంటే భయపడతారా ఎవరన్నా? రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఈ విధంగా రెచ్చగొట్టడం కాదా ఇది ప్రజల్ని? ఇదేనా బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీలు? ఒకసారి అధికారంలో ఉండి ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఇదేనా చేసేది? ఈ విధమైనటువంటి కార్యకలాపాలకి తెరదీస్తారా వాళ్ళు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా మనం ఇలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత గల పౌరుడైతే ఎవరైనా వైసీపీలో ఉన్నటువంటి వారు కూడా, ఆ పార్టీ సానుభూతి పరులు కూడా, మీరు నిజంగా బాధ్యత గల పౌరులైతే ఇలాంటి వ్యక్తుల్ని ఖండించండి. ఈ విధమైనటువంటి ప్లకార్డులు పట్టుకున్నటువంటి వాళ్ళని ఖండించండి. ఇది చాలా తప్పు, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ హేయమైనటువంటి చర్యలు, ఇవి రెచ్చగొట్టేటువంటి చర్యలు. ఇలాంటి వ్యక్తులు మానసికంగా వాళ్ళు చాలా చాలా పరివర్తన ఇంకా చెందాల్సిన అవసరం ఉంది. వారు మానసికంగా రాజారెడ్డి గారు అంటే స్వతంత్ర సమరయోధులు అని అనుకుంటున్నారా? ఆయన రాజ్యాంగాన్ని మీరు అమలు చేయడానికి అంటే రాజారెడ్డి గారు చాలామందిని చంపారు కాబట్టి మేము చంపుకుంటూ పోతామంటారా? సో ఆ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తారా పల్నాడు నుంచి? అసలు మీకు అధికారం ఇవ్వాలి కదా ప్రజలు. మీకు ఇంకోసారి ఆ ప్రజలు అధికారం ఇస్తారా ఈ విధమైనటువంటి ప్లకార్డులు ప్రదర్శిస్తే? రప్ప నరుకుతామని చెప్పి ఫ్లెక్సీలు వేస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారా? మీ పట్ల ప్రజలకి కనీసం ఒక సానుభూతి ఉంటుందా? మిమ్మల్ని రౌడీలుగా చూస్తారా, రాజకీయ నాయకులుగా చూస్తారా? మహాత్మా గాంధీ గారు రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయాన ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మేము అమలుపరుస్తామని చెప్పండి. ప్రజలందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తామని చెప్పండి. అందరికీ ఒకే విధంగా న్యాయం చేస్తామని చెప్పండి. ఇది చాలా దుర్మార్గం. ఇది రాజారెడ్డి గారి రాజ్యాంగం అది ఎప్పుడో 1900 దశకంలోనే అయిపోయింది ఆయన రాజ్యాంగం. ఆయనే లేడు. ఆయన రాజ్యాంగం మీరే అమలు చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగం అమలు చేస్తామని ఎందుకు రాయలేకపోయారు? అంటే రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారి కన్నా తీసేసిన వ్యక్తి, చక్కటి పరిపాలన చేసిన వ్యక్తి కదా రాజశేఖర రెడ్డి గారు. రూపాయి డాక్టర్గా పేరు పొందాడు. మరి వైద్యం చేసి ₹1 ఫీజు మాత్రం తీసుకుని రూపాయి డాక్టర్గా రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా అంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఒక మంచి నాయకుడిగా, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ విధంగా ఆయన ఫోటోను పెట్టి అట్లీస్ట్ రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగం పల్నాడు నుంచి అమలు చేస్తాము, లేకపోతే ఆయన సిద్ధాంతాలు మేము పాటిస్తామని పెట్టాలి. కానీ ఒక ఉన్మాదుల్లా మీరు మారిపోయి, ఒక మానసిక ఉన్మాదుల్లా మారిపోయి, మీరు సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా మీరు మారిపోయి ఈ విధంగా మీరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉంటే మనం ఎక్కడ ఉన్నాం? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, బీహార్లో ఉన్నాం. ఈరోజు ఇలాంటి వాళ్ళని అదుపులో తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయినట్టే ఖచ్చితంగా. సో ఇది నిజంగా చాలా హేయమైన చర్య. చూద్దాం ఇలాంటి చర్యలు, ఇలాంటి ప్లకార్డులు, ఇలాంటి ఫ్లెక్సీలు కట్టినటువంటి వారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ అధిష్టానం కనీసం ఏమైనా మాట్లాడుతుందో లేదో చూద్దాం.